కడప స్టైల్ కారం దోశ ఎలా వేసుకుంటారో చూసేయండి. ముందుగా పిండినైతే కలుపుకున్నాను కొంచెం థిక్‌గా. జనరల్‌గా కారం అంటే అందరూ టమోటా ఏసి యూజ్ చేస్తారు. కానీ టమోటా వేయరు కడప స్టైల్‌లో. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్‌తో అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ దోసలోకి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం చల్లారాక పప్పులు కూడా వేసి మిక్సీ అయితే పట్టి తిరగబాత అయితే పెట్టాను. తిరగబాతలో ఆయిల్, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేశాను. ఎగ్జాక్ట్‌గా కడప స్టైల్ రావాలి అంటే మనం ఇక్కడ ఐరన్ కడాయి అయితే యూజ్ చేయాలి. నాన్ స్టిక్‌వి యూజ్ చేయకూడదు. తర్వాత దోస వేసుకొని 2 సైడ్స్ కాల్చుకున్నాక ఒక సైడ్ కారం పూస్తే అంతే దోస. కానీ మనం దోస ఇక్కడ కొంచెం పలసంగా వేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది. చట్నీతో సర్వ్ చేసుకుంటే కడప స్టైల్ కారం దోస రెడీ. నేనైతే కడప అమ్మాయిని. సో నాకు తెలుసు ఆ సైడ్ ఎలా